హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లోకి సంకల్పంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, సంకనాకి పోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇదిగో ఇక్కడ మనం చెప్పుకోకపోతున్న రెండో కేటగిరీలోకి వచ్చేవాళ్ళ కోసం వాళ్ళే సామాన్యులు. అసలు మనం అగ్ని పరీక్షలో చూసిన అసామాన్యులైన వీళ్ళు అనేంతగా దిగజారిపోయి బిగ్ బాస్ షో చూసేవాళ్ళు ఏడ దొరికిన సంతరా ఇదని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ముందు వీళ్ళని మెడపెట్టి బయటికి గెంటేయండి బిగ్ బాస్ అని టీవీలు కట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు సామాన్యులు. సామాన్యులు అంటే మన వాళ్ళు అనే ఆ పేరులోనే ఒక ఎమోషన్ ఉంది. అందుకే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే ఖచ్చితంగా వీళ్ళే విన్నర్ కావాలనే సగటు సామాన్యులంతా కోరుకున్నారు. కానీ వారం తిరిగేసరికి చీచి వీళ్ళైనా మనం సపోర్ట్ చేసింది, వీళ్ళైనా మనం విన్నర్ అవ్వాలని కోరుకున్నది. సామాన్యుడు అనే పేరుని గతంలో పల్లవి ప్రశాంత్ ఏ విధంగా అయితే చెడదొబ్బాడో వీళ్ళు అతనికంటే దారుణంగా దిగజారిపోతున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి టైటిల్ ఫేవరెట్గా వెళ్ళాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఇతనికి తిరిగే ఉండదని అంతా అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత మనోడు ముసుగు తొలగిపోయింది. మాస్క్ మ్యాన్ హరీష్ కాస్త గుండంగులుగా మారిపోయాడు. చిత్ర విచిత్రమైన ప్రవర్తనతో చిరాకు దొబ్బిస్తున్నాడు. నేను మాత్రమే రైటు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తప్పుడు మనుషులే అన్న రీతిలో తనకు తాను శుద్ధపోస మార్కులు వేసేసుకుంటున్నాడు. బిగ్ బాస్ ఆటలో గెలవాలంటే మనకి మనం నచ్చడం కాదురా అయ్యా, చూసే జనానికి నచ్చాలి. మన క్యారెక్టర్ గురించి మనం డబ్బాలు కొట్టుకోవడం కాదు, చూసే జనాలు మన క్యారెక్టర్ని డిసైడ్ చేయాలి. ఎంతసేపు నేనే తోపు అని నీకు నువ్వు అనుకోవడం కాదు, నిన్ను గమనించే ఆడియన్సే చెప్పాలి. ఈ రెండో వారం నామినేషన్లో చూస్తే మాస్క్ మ్యాన్ హరీష్లోని శాడిజం మొత్తం బయటికి వచ్చేసింది. పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ గతంలో ప్రియాంక జైన్ ఏ విధంగా అరిచి సైకోలా బిహేవ్ చేసిందో ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ కూడా సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. బిహేవియర్ ఎలా ఉండాలో, గేములు ఎలా ఆడాలో అందరికీ లెక్చర్లు ఇస్తుంటాడు. కానీ ఇతని బిహేవియర్ మాత్రం ఎదుటోడు లాగిపెట్టి కొట్టేటట్టుగానే ఉంటుంది. అతని హావభావాలు కానీ మాట తీరు కానీ చూస్తుంటే ఎదుటోడు కాలుతున్నట్లుగానే ఉంటుంది. ఎదుటివాడిని రెచ్చగొట్టేస్తాడు, నానా మాటలు అంటాడు. వాళ్ళు కాస్త టంగ్ స్లిప్ అయి కనీసం నువ్వు అని అంటే మర్యాద అని అంటూ ఇతనేదో మర్యాదకు బ్రాండ్ అంబాసిడర్గా ఫీల్ అయిపోతాడు. బిహేవియర్ మొత్తం అమర్యాదగానే ఉంటుంది. కానీ మర్యాద కావాలని ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు? రీతూ చౌదరి నామినేషన్స్ అప్పుడు ఇదే అయ్యింది. ఆమెను మాటలతో రెచ్చగొట్టేశాడు. ఆమె నువ్వు అనేసరికి మీరు మర్యాద అంటూ అమర్యాదగా ప్రవర్తించాడు మాస్క్ మ్యాన్. ఇక ఇమ్మాన్యుయల్ని అయితే గత వారం ఆడంగి అంటూ నీచంగా మాట్లాడిన హరీష్ బిహేవియర్ ఎలా ఉండాలో అతని క్లాసులు పీకడంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్స్ అయితే నడిచింది. గేమ్ అర్థం చేసుకోవాలి, బిహేవియర్ బాగుండాలని ఇమ్మాన్యుయల్కి హరీష్ క్లాసు పీకడంతో నా ఇష్టం సార్ మీరెవరు చెప్పడానికి గట్టిగా అరిచాడు ఇమ్మాన్యుయల్. దాంతో హరీష్లోని సైకో బయటికి వచ్చేశాడు. పెద్దగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. అతని అరుపులు చూసి హౌస్లో ఉన్న వాళ్ళంతా బెత్తరపోయారు. ఇక చూసే జనం అయితే పిచ్చి అంటారు సార్, దీన్ని పిచ్చి అంటారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున క్లాస్ పీకినప్పటి నుంచి హౌస్లో తినడం మానేశాడు. హరీష్ వాళ్ళు వండితే తినను, వీళ్ళు పెడితే తిన్నంటూ అలకపోనాడు. అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే అది. అక్కడ ఎవరికి నచ్చరు, ద్వేషిస్తూనే ఉంటారు. దానికి సిద్ధమైతేనే బిగ్ బాస్కి వెళ్ళాలి, వాళ్ళే బిగ్ బాస్కి సూట్ అవుతారు. మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఇలాంటి ఆటలు అస్సలు సూట్ కాదు. అతను ఎంత త్వరగా హౌస్ నుంచి బయటకు వస్తే అతను చూసే ఆడియన్స్కి, బిగ్ బాస్ టీంకి మంచిది. లేదంటే ఏదైనా జరగచ్చు. ఎవరో ఏదో అన్నారని తినకుండా తనను తాను శిక్ష వేసుకున్నాడంటే ముందు ఎవరు ఏమి అనకుండా ఉండడం అనేది అసలు బిగ్ బాస్ హౌస్లోనే సాధ్యం కాదు. బిగ్ బాస్ ఆట అంటేనే ఒకరినొకరు అనుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. తనతో గొడవ పెట్టుకున్న వాడితోనే కాక తనతో మంచిగా ఉన్న రీతూ చౌదరి అంతలా సపోర్ట్ చేస్తే ఆమెతో కూడా గొడవపడే విధానం చూస్తే మాస్క్ మ్యాన్ ఎంత త్వరగా హౌస్ నుంచి బయటికి వస్తే అతని ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇక రెండో వారం నామినేషన్స్లో భరణిని, హరీష్ని ఎక్కువగా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్ లిస్టులో హరీష్, భరణి, మనీష్, ప్రియా, డిమాన్, పవన్, ఫ్లోరా, షైని, సుమన్ శెట్టి ఉన్నారు. మరి వీటిలో ఎవరు బయటికి వెళ్తారో చూడాలి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.